వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని మంత్రి సబితా అన్నారు. తమ ప్రభుత్వం ఎక్కడా కక్షపూరిత చర్యలకు పాల్పడలేదని చెప్పారు. అనంతపురం జిల్లా పెనుకొండలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రభుత్వం సబ్సిడీపై బియ్యం, కందిబేడల దుకాణాన్ని సబితా ప్రారంభించారు. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తుందని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారనే విషయంపై ఆమె ఫైర్ అయ్యారు. ఎక్కడో చిన్న సంఘటనలు జరిగితే తమ ప్రభుత్వంపై నిందలు మోపడం సరికాదని హెచ్చరించారు. వైసీపీ తన ఉనికిని చాటుకోవడానికి ఇలా ఆరోపణలు చేస్తుందన్నారు. వైసీపీ మళ్లీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి సబితా తెలిపారు. మీ బాధ మీరు పడండి. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పైన, నాయకులపైన, కార్యకర్తలపైన, పబ్లిక్ పైన కేసులు పెట్టారు. ఇక్కడ ఎక్కడే కానీ అలాంటి చరిత్ర కనిపించలేదు. మేము అధికారంలోకి వచ్చి నెల రోజులైంది. నెల రోజులుగా ఎక్కడే కానీ మేము కక్ష సాధింపు చర్యలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎక్కడ నిర్వహించలేదు. మరి ఈరోజు మా నియోజకవర్గంలో మాజీ మంత్రి ఉషశ్రీ గారు నిన్న మాట్లాడారన్నారు. పార్టీ ఉందా లేదా అనేది జనాలే తీర్పిచ్చారు. బతికిందా లేదని అది వాళ్ళ సొంత పార్టీ విషయం, నాకు సంబంధం లేదు. అక్కడ ఏం జరిగింది, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, అక్కడ చట్టబద్ధంగా ఏమి చర్యలు తీసుకోవాలో ఆ విధంగానే తీసుకున్నారే తప్ప నేను చెప్తేను, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తేనో పోయి తీసుకోలేదు. అక్కడ విషయాలు కలుపుకోవాలి. తన ఉనికిని చాటుకునే కోసం నేను ఇక్కడ ఉన్నాను, మా పార్టీ ఉంది అని ఉనికి చాటుకునే దానికోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడం అనవసరం. కళ్యాణ్ దుర్గంలో తెలుగుదేశం కార్యకర్త